హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. వంటింట్లో చేసే ఈ చిన్న చిన్న తప్పుల వల్ల ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ఇంట్లో ఉండే వారిపై ప్రభావం చూపుతుందని వాస్తుశాస్త్రం చెప్తుంది. అందుకే ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలని పండితులు చెప్తూ ఉంటారు. వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని అంటున్నారు. మరీ ముఖ్యంగా వంటింట్లో ఉండే కొన్ని వస్తువులతో ఇబ్బందులు తప్పవని సూచిస్తున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండకూడదు, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో విరిగిన లేదా పాడైపోయిన పాత్రలను వంటగదిలో ఉంచుకోకూడదు. ఇలాంటి పాత్రలు ప్రతికూల శక్తికి చిహ్నాలు. వంటగదిలో వాటిని ఉపయోగించడం వల్ల గ్రహాల స్థానంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. విరిగిన పాత్రలో తినడం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. ఇక వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలో చెత్త, మురికి ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని వాస్తు పండితులు అంటున్నారు. ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం కత్తి ప్రతికూల శక్తికి చిహ్నం. అందుకే ఉపయోగం లేని సమయంలో కత్తులు లేదా గొడవలు వంటి వాటిని తెరిచి ఉంచకూడదని చెప్తుంటారు. వీటి వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిచెన్లో ఉండే సింక్ ట్యాప్ వాటర్ లీక్ అవుతుంటే వెంటనే సరిచేసుకోండి. కుళాయి నుంచి నీరు కారడం డబ్బు వృధాకు కారణమవుతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అందుకే ఇంట్లో ట్యాప్ లీక్ కాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో మురిగిపోయిన ఆహార పదార్థాలను ఉంచకూడదు. వీటి వల్ల అనారోగ్య సమస్యలే కాకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా పెరిగే అవకాశం ఉంటుందంట. ఇక ఎవరైతే ఇంట్లో ఆహారాన్ని వృధా చేస్తారో వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పకుండా వస్తాయని వాస్తు పండితులు చెప్తున్నారు. అందుకే ఆహారం వృధా కాకుండా చూసుకోవాలని చెప్తుంటారు. వంటగదిలో యుద్ధాలు, హింసకు సంబంధించిన చిత్రాలు లేకుండా చూసుకోవాలి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.